బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానేస్తం. సో ఇవాల్టి వీడియో వచ్చేసి వెజ్ థాలీ చేసి చూపిపోతున్నాను. అది చూసే ముందు మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను వెజ్ థాలీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. అది ఇక్కడ వెజ్ థాలీ ప్రిపేర్ చేయడానికి టమోటాలను అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటితో వెజ్ థాలీ ప్రిపేర్ చేయబోతున్నాము. చూడండి, ఆలు, బీరకాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్. సో ఇవన్నీ వెజ్ థాలీ ప్రిపేర్ చేయడానికి అయితే మనం కటింగ్ చేసుకొని తర్వాత కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కటింగ్ చేసుకునే ముందు బీరకాయ పప్పు కోసం ఇక్కడ కందిపప్పు నానబెట్టుకుంటున్నాం. కందిపప్పు నానబెట్టుకుంటే మనకి పప్పు త్వరగా ఉడుకుతుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఆలూని కూడా పీల్ చేసేస్తున్నాను. సో మధ్యలో మా పాప కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తుందన్నమాట, ఆలు పీల్ చేస్తానని చెప్పి. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. బీరకాయ కోసం బీరకాయ పప్పు, ఇక్కడ ఇవి టమాటాలు వచ్చి బీరకాయ పప్పులోకి, వెజ్ బిర్యానీలోకి అన్నిటికీ ఇవి. ఆలు ఫ్రై ఇది వెజ్ బిర్యానీలోకి. అలాగే గోంగూర కూడా చేస్తున్నాను. సో గోంగూర కడిగి పెట్టేస్తున్నాను. అయితే అయిపోయింది, ఇంకా వంట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నేను ఒక దాని మీద వైట్ రైస్ పెట్టేశాను, ఇంకొక దాని మీద వచ్చేసి గోంగూర పెట్టేశాను. సో వాటర్లో గోంగూర వేసుకొని ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు పొడి వేసి ఇలా ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే ఒక దాని మీద రైస్ అయిపోతుంది, ఒక దాని మీద గోంగూర అవుతుంది. ఇంకా త్వరగా ఐటమ్స్ చేసుకోవాలి. ఇక్కడ అయితే గోంగూర ఉడికిపోతుంది. ఇంకా దీన్ని ఉడికిన తర్వాత మెదుపుకోవడమే. రైస్ కూడా అయిపోయింది, ఇంకా వంచేసి నీళ్ళు సెగ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయింది. అంటే మనకి వెజ్ థాలీకి మనం వంటలు ఎంత త్వరగా చేసుకున్నాము అన్నది కూడా కావాలి. సో మనం టైం మేనేజ్ చేసుకుంటూ ఈ వంటలు అనేటివి చేసుకుంటే మనకి త్వరగా అయిపోతాయి. గోంగూర అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు బీరకాయ పప్పు కోసము అదే దబర్లో వాటర్ వేసుకొని పప్పు, బీరకాయ, టమోటా, ఆనియన్స్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెజ్ బిర్యానీ కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ స్పైసెస్ ముందే మనం పక్కన పెట్టుకుంటే ఏది మర్చిపోకుండా వేసుకోవచ్చు. అవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనకి ఆనియన్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి, అప్పుడే మనకి బిర్యానీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. సాల్ట్తో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, బీన్స్, క్యారెట్, అవి యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అనేటివి కొంచెం మగ్గాలి మనకి. అలాగే ఆలు కూడా వేసేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ని బాగా కలుపుకొని ఇంకాస్త మనం వాటిని మగ్గనివ్వాలి. సో అందుకే మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక 2-3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గుంటాయి మనకి. ఇలాగా మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా మగ్గిన తర్వాత నేను టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు అనేటివి మనకు కొంచెం త్వరగా మగ్గిపోతాయి, అందుకే నేను లాస్ట్లో వేసుకున్నాను అనమాట. ఇక్కడ అలాగే కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను టమోటాలతోనే. అన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాన్ కతుక్కుపోతుంది, అందుకని అది అలా అవ్వకుండా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. కారం, ధనియాల పొడి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ముందు యాడ్ చేస్తే కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుంది, కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలియడం కోసం నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. మా పాపకి కారం ఎక్కువ అవుతుందని. తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు పచ్చిమిర్చి వెజిటేబుల్స్తోనే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. అన్నీ వేసేసాము, స్పైసెస్ అన్నీ. ఇంకా కాసేపు మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలి. ఫస్ట్ మనం బీరకాయ పప్పు పెట్టాం కదా, అది ఈ స్టేజ్లో ఉంది. మనకి వెజ్ బిర్యానీ సగం అయిపోయింది, ఇంకా రైస్ వేయడమే. అది పక్కన ఉడుకుతుంది. ఇక్కడ మనకి బీరకాయ పప్పు కూడా అయిపోయిందనమాట. ఇంకా ఉడికిపోతే తీసుకొని మెదుపుకొని పోపు పెట్టుకోవడమే. బీరకాయ పప్పు అయితే అయిపోయింది. ఇంకా కొంచెం చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకోవడమే. పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు మన వెజ్ మసాలా ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడైతే మనకి వెజ్ మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైసు అరగంట ముందు నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. అవైతే ఇక్కడ యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఒకసారి మనం బాగా కలుపుకొని వాటర్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్యాంగ్ ఫ్లేవర్ వచ్చి. ఇంకా మనం ఉప్పు కారాలు అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను మూత పెట్టి పెట్టేశాను. కాసేపు తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట. సో ఇక్కడైతే కుక్ అవుతూ ఉంది. ఇంకా అలానే పెట్టేశాను. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే ఆలు ఫ్రై చేసేస్తున్నాను. అది కూడా అయిపోయింది. ఇంకా కారం వేసుకోవడమే. వెజ్ బిర్యానీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట. మొత్తం కుక్ అయిపోయింది, కానీ లైట్గా చెమ్మ ఉంది. సో ఆ చెమ్మంతా వెళ్ళాలి అంటే మనం సిమ్లో పెట్టి కాసేపు ఇంకా 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత వెజ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, మొత్తం కుక్ అయిపోయి నీట్గా ఉందన్నమాట. బిర్యానీ ఎప్పుడు కానీ చేసిన వెంటనే తినకూడదు. ఒక 10-20 నిమిషాలు పక్కన పెట్టేస్తే బిర్యానీ బాగా సెట్ అవుతుంది. అప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను వెజ్ థాలీ కోసం. ఇక్కడ నేను 2 ఐటమ్స్ మిస్ అయ్యాను. ఒకటి అప్పడం, ఇంకొకటి వచ్చి రోటీ. సో ఇవి 2 పెట్టడం మర్చిపోయాను అనమాట, గుర్తులేదు హడావిడిలో. అవి 2 కూడా మీరు మిస్ అవ్వకుండా చేసుకోండి. ఇక్కడైతే నేను లాస్ట్లో ఇంకా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ సేమియా చేస్తున్నాను. అదైతే ఈజీగా త్వరగా అయిపోతుంది, అందుకని కొంచెం గీ వేసుకొని సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను. సేమియాని బట్టి మీకు ఎంత స్వీట్ కావాలన్నది కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సేమియా ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరేపాకు రైస్ కలుపుతున్నాను. నాకు కరేపాకు పొడి ఇంట్లో ఆల్రెడీ ఉంది, సో దాంతో కలుపుతున్నాను. ఫైనల్గా మనకి వెజ్ థాలీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వచ్చేసి కరేపాకు రైస్, వెజ్ బిర్యానీ, బీరకాయ పప్పు, వెజ్ బిర్యానీలోకి గోంగూర, వైట్ రైస్లోకి ఆలు ఫ్రై, రైతా, స్వీట్. సో మనకి వెజ్ థాలీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేయబోతున్నాను. మనకి హోటల్స్లో ఎలా సర్వ్ చేస్తారో అలాగా ప్లేట్ మొత్తం సర్వ్ చేస్తాను.
పెట్టగానే వచ్చేసింది. కరేపాకు రైస్ పడడం లేదు, కప్పులోంచి రావడంలో నాకు ఈ కప్పులోంచి ఈజీగా వస్తుంది. సో ఈ కప్పులోంచే పెడతాను అన్నమాట. వెజ్ బిర్యానీ చూడడానికి చాలా బాగుంది. రెడీ రెడీ 1 minute ఆగు పెడతా. ఓకే ఓకే. ఇక్కడ నేను లంచ్ టైం అయిపోయిందని కొంచెం హడావిడిగా నా పనిలో నేను పెట్టుకుంటూ ఉంటే అవి సర్వ్ చేస్తూ ఉంటే మా పాప వచ్చి చూడండి కూర్చొని హ్యాపీగా స్వీట్ ఎంజాయ్ చేస్తుంది. నేను లాక్కొని పెట్టుకుంటే మళ్ళీ లాక్కొని అక్కడ స్వీట్ అయితే తింటుంది. చూడండి వెజ్ థాలీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. వాయిస్ అయితే రాలేదు, డిస్టర్బెన్స్ ఉంది, అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎమ్మీగా ఉంది అని చెప్తున్నాను. అన్ని ఐటమ్స్ మేము కొంచెమే చేసాము. సో ఐటమ్స్ ఎక్కువ కదా, ఎక్కువ మిగలకుండా కొంచెమే చేసామన్నమాట. సో ఐటమ్స్ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చాయి. ఇక్కడ నేను టేస్ట్ చేయడానికి పెట్టుకున్న ప్లేటు వీళ్ళిద్దరు వచ్చి ఇట్లా మొత్తం బజ్జీ చేసి కలిపేశారు. వీళ్ళిద్దరికి దీంట్లో ఏది నచ్చింది వీటిలో అన్నిట్లో కంటే వాళ్ళకి స్వీట్ నచ్చిందంట. స్వీట్ బాగుంది అని చెప్పారు. సో పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి స్వీట్ అయితే బాగా నచ్చింది. నాకైతే అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా బాగున్నాయి. బేసిక్గా మన ఇంట్లో మనం చేసుకునేటివి ఎలా ఉంటాయంటే మనకు తగ్గట్టుగా మనం చేసుకుంటాం. అంటే ఉప్పు కారాలు కానీ పులుపు అలాంటివన్నీ మనకి ఎలా సెట్ అవుతాయో అంత మాత్రమే వేసుకుంటాం. కాబట్టి ఇంట్లో చేసుకునేటివి ఏవైనా చాలా బాగుంటాయి, బాగా కుదురుతాయి అన్నమాట. సో అందుకే నాకైతే బాగా వచ్చాయి అన్ని ఐటమ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇలా మొత్తం కలిపేసి బజ్జీ చేశారు వాళ్ళిద్దరు. కరేపాకు రైస్ నాకు తెలుసు. వెజ్ థాలీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు హోటల్లో కంటే కూడా ఇంట్లోనే మనకి ఇష్టమైనటివి మనం చాలా హ్యాపీగా మనం ఎలా తినగలుగుతామో అలాగే చేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంది. వీళ్ళిద్దరు నా రైస్ని మొత్తం బజ్జీ చేసేసారు. ఇప్పుడు నేను సపరేట్ చేసుకొని తిన్నది. వెజ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. నాకు గోంగూర ఉంటే వెజ్ బిర్యానీ ఏదైనా గోంగూర ఉంటే తినేస్తాను అనమాట. సో నాకు ఎలా ఇష్టం నేను చేసుకున్నాను కాబట్టి నాకు బాగా నచ్చింది. మీకు ఎలా కావాలో మీరు చేసుకొని తినండి. హాయ్ అందరు వెజ్ బిర్యానీ చేసుకోండి అని చెప్పు.